హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే రెసిపీ వచ్చి మజ్జిగ చారు. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ ఒకటి, అలాగే 4 ఉల్లిపాయలు, ఒక క్యారెట్ ఇలా కట్ చేసి ఉంచుకోవాలండి. క్యారెట్ని ఇలా తురమాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఉంచాలి. కొంచెం కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయ, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, పసుపు, ఉప్పు, ఆయిల్, కారం, ఇంగువ. ముందుగా బౌల్లోకి పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇలా బాగా విస్కర్తో బీట్ చేయాలి. స్పూన్తోనైనా కలుపుకోవచ్చండి ఇలాగా. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసి కలపాలి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయల్ని దంచిపెట్టి ఇలా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపి వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. అలాగే కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగాయి కదండి, మరి రెడ్గా వేగనవసరం లేదు. జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా వేయిస్తే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా పెరుగుని బీట్ చేసి ఉంచాం కదండి, ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలంతే, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇంతేనండి, మనకి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయినట్టే. మనం తినేటప్పటికల్లా ఈ ఉల్లిపాయ అనేది ఇందులో ఊరి ఇంకా చిక్కబడుతుంది. ఇదంతా చాలా బాగుంటుందండి మజ్జిగ చారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదండి మజ్జిగ చారు, ఇంతే, సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.